కార్తీక పౌర్ణమి నాడు ఇల్లంతా చక్కగా ముగ్గులతో అలంకరించుకొని స్నానం చేసేటప్పుడు గంగేచ యమునేచ కృష్ణ గోదావరి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధో కురు అనే శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం చేయాలండి. ఆ తర్వాత దేవుడి ఫోటోలకు చూడండి మంచి చక్కగా గంధం ఇంకా కుంకుమతోనే అలంకరించుకోవాలండి. ఇలా అలంకరించుకున్నాక చూడండి మనం ఉసిరి కొమ్మను కూడా పెట్టాలండి. రెండు వైపులా ఉసిరి కొమ్మలు కూడా పెట్టాలి. కార్తీక పౌర్ణమి రోజు మనం ఉసిరి కొమ్మ పెట్టడం చాలా శ్రేష్టం అండి. తర్వాత చూడండి ఇలా వస్త్రాన్ని సమర్పించాలండి. ఇలా అన్ని దేవుళ్ళకి వస్త్రాన్ని సమర్పించాక చూడండి మనకి శివుడికి ఎంతో ఇష్టమైన మందార పువ్వు అండి. ఇక్కడ మనకి శివుడికి చాలా ఇష్టమైన పూలు ఉన్నాయండి. అవి ఏంటంటే మందార పూలు, శంకు పూలు, అలాగే ఉమ్మెత్త పూలు అంటే శివుడికి చాలా ఇష్టం అండి. ఈరోజు నేను మందార పూలు ఇంకా శంకు పూలు శివుడికి సమర్పిస్తున్నానండి. చూడండి మందార పువ్వు ఇంకా శంకు పూలు కూడా చాలా శివుడికి ప్రీతికరమైనవండి. శంకు పూలు మనకి సిరి సంపదలను కలిగిస్తాయండి. సో ఆ తర్వాత చూడండి మారేడు దళాలండి. మారేడు దళాలు కూడా శివుడికి చాలా ప్రీతికరమైనవి. ఈ మారేడు దళాలు త్రిశూలానికి చిహ్నం అండి. ఈ మారేడు దళాలు కూడా నేను శివుడికి సమర్పించానండి. ఆ తర్వాత చూడండి ఇక్కడ మనం ఎక్కడైతే 365 ఒత్తులు వెలిగిస్తామో అక్కడ చూడండి ఇలా పసుపు రాసి అష్టదళ పద్మ ముగ్గు కూడా వేయాలండి. ఇలా అష్టదళ పద్మ ముగ్గు వేసి మనము పసుపు కుంకుమతోని చక్కగా అలంకరించుకోవాలండి. సో ఇక్కడ మీరు 365 ఒత్తులను దేవుడి గదిలో కానీ లేదా తులసమ్మ దగ్గర కానీ వెలిగించుకోవచ్చండి. ఎక్కడైతే 365 ఒత్తులు వెలిగిస్తారో అక్కడ ఇలా అష్టదళ ముగ్గుని పద్మ ముగ్గుని వేసి ఇలా అలంకరించుకొని చూడండి మనం 365 ఒత్తులు ఎందులో అయితే వెలిగిస్తామో ఆ ప్రమిద తీసుకొని ఆ ప్రమిదకి మనం ఇలా గంధము కుంకుమతో అలంకరించుకొని ఆ ప్రమిదను అష్టదళ పద్మ ముగ్గులో పెట్టాలండి. అలా పెట్టాక చూడండి మనం నిత్య దీపారాధన చేస్తాం కదండి. నేను ఈరోజు నూనె దీపం ఇంకా నేతి దీపం అండి, నేతి దీపం కూడా పెడుతున్నాను. ఇలా అలాగే ఉసిరి దీపం కూడా సిద్ధం చేసుకుంటున్నానండి. చూడండి ఇలా ఉసిరి దీపం కూడా పెట్టాలండి ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు. ఇలా చూడండి ఉసిరి దీపం ఇలా పువ్వొత్తి అంటారండి దీన్ని. ఇలా పువ్వొత్తి చేసి మనం ఉసిరి దీపం కూడా సిద్ధం చేసుకోవాలండి. ఈ ఉసిరి దీపం కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం పెట్టడం చాలా శ్రేష్టం అండి. ఇలా ఉసిరి దీపాలు కూడా సిద్ధం చేసుకొని వాటికి ఇలా గంధం ఇంకా కుంకుమతోనే అలంకరించుకోవాలండి. ఉసిరి దీపాలు కూడా మనము సిద్ధం చేసుకున్నాం కదా. ఆ ఉసిరి దీపాలను కూడా అక్కడ దేవుడి దగ్గర ఉసిరి దీపాలు కూడా పెట్టాలండి. ఆ తర్వాత చూడండి 365 ఒత్తులను మనం డైరెక్ట్ అగ్గిపుల్లతో కాల్చకూడదండి. ఇలా కర్పూరాన్ని పెట్టి చూడండి మనం ఎప్పుడైనా దీపము మనం డైరెక్ట్ అగ్గిపుల్లతో వెలిగించొద్దండి. ఇలా ఒక ఒత్తిని వెలిగించుకొని ఆ ఒత్తితోని మనం వెలిగించాలండి. ఇది మాత్రం అందరూ గమనించండి. ఇలా నిత్య దీపారాధన మనం రోజు దీపం ఎలా పెడతామో అలా నిత్య దీపారాధన చేసుకున్నాక మనం 365 ఒత్తులను చూడండి ఇలా వెలిగించాలండి. ఇలా 365 ఒత్తులు వెలిగించేటప్పుడు మనం దామోదరాయ స్వాహ త్రయంబకాయ స్వాహ అనే మంత్రాన్ని జపించాలండి. ఆ తర్వాత మనం దీపానికి చూడండి పుష్పాలు సమర్పించాలండి. ఇలా పుష్పాలు సమర్పించాక అన్ని దీపాల దగ్గర మనం చూడండి అక్షింతలు వేయాలండి. ఇలా అక్షింతలు కూడా సమర్పించాక చూడండి మనం ధూపం సమర్పించాలండి. ధూపం కూడా సమర్పించాక మనం ఉసిరి దీపాలను వెలిగించుకోవాలి. చూడండి ఇలా ఉసిరి దీపాన్ని కూడా వెలిగించాలండి. ఇలా వెలిగించి మనం దేవుడికి నైవేద్యం నేను అరటిపండును పెట్టానండి. ఈరోజు నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. ఇక నైవేద్యం విషయానికి వస్తే మనం వడపప్పు అంటాం కదండి, నానబెట్టిన పెసరపప్పు బెల్లం కూడా సమర్పించవచ్చు. లేదా మీరు పరవాన్నమాన చేయొచ్చు. ఇలా అరటిపండు కూడా సమర్పించవచ్చండి. తర్వాత ఇలా టెంకాయ సమర్పించి చివరిగా హారతి ఇవ్వాలండి. మరి ఈరోజు 365 ఒత్తులు వెలిగించే సమయం బ్రహ్మముహూర్తం వచ్చేసి ఉదయం 3:30 గంటల నుంచి 6 గంటల లోపు బ్రహ్మముహూర్తం అండి. ఈ సమయంలో వెలిగిస్తే చాలా మంచిదండి. సో ఇదండి మా కార్తీక దీపం. ఇలా 365 ఒత్తులు మీ ఇంట్లో వెలిగించాక మీరు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఇలా జంటగా ఉసిరి దీపం ఇంకా 365 ఒత్తులను మీరు గుళ్ళో కూడా వెలిగిస్తే చాలా చక్కని ఫలితం లభిస్తుందండి. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం వరకు మనం
ఉపవాసం చేస్తే చాలా మంచిదండి. సాయంత్రము చంద్రుని చుక్కలను చూశాక మనం ఉపవాస దీక్షను విడిచి అల్పాహారం తీసుకోవచ్చండి.